మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ప్రియులారా, దేవుని వాక్యము ధ్యానిందాము. 116వ కీర్తన 16వ వచనం. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను, నీవు నా కట్లు విప్పి ఉన్నావు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవుడి దినాన మనతో మాట్లాడుచున్నారు. ఇక్కడ నీవు నా కట్లు విప్పి ఉన్నావని భక్తుడు మాట్లాడుతున్నాడు. ఎవరు ఈ సేవకుడు అని మనం ఆలోచన చేస్తే, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, దేవుని మాటకు లోబడేవారు, వాక్యమును గ్రహించి ఆ వాక్య ప్రకారము జీవించేవారు మాత్రమే సేవకులు. ఆయన పనివారిగా మారిన వారే సేవకులు. అటువంటి వారు బిడ్డలను దేవుడు కాపాడుతానని, దేవుడు ఆశీర్వదిస్తారని ఇక్కడ మాట్లాడుతున్నట్లు మన లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. అయితే నీవు నా కట్లు విప్పు అన్న మాట వ్రాయబడి ఉన్నది. ఏమిటి ఆ కట్లు అని ఆలోచన చేస్తే అధ్యాయములు అనేక విషయాలు వ్రాయబడ్డాయి. 3వ వచనం మనం చూస్తే, మరణబంధములు చుట్టుకొని ఉన్నవంటాడు, పాతాళపు వేదనలు పట్టుకొని ఉన్నాడు, శ్రమయు దుఃఖము నాకు కలిగిందని చెబుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇన్ని కట్లతో ఇన్ని శ్రమలతో నింపబడిపోయిన ఈ సేవకుడు దేవుని సహాయము కొరకు బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. మానవ జీవితంలో ప్రతి కుటుంబములో కూడా, ప్రతి మానవుల్లో కూడా, ప్రతి వ్యక్తిలో కూడా ఎన్నో కట్లు ఉన్నాయి. కట్టబడ్డారు. సమస్యలతో, అప్పులతో, రోగాలతో, మరణ బంధములతో, వేదనతో అనేక మంది కట్ల చేత కట్టబడి ఉన్నారు. మరి ఎవరు ఈ కట్లు విప్పుతారు అని మనం ఆలోచన చేస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవకులుగా, దేవుని యొక్క పనివారుగా తగ్గింపు జీవితం ఎవరైతే కలిగి ఉంటారో వారి కట్లను ఆయన తెంపివేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, లోకాసువార్త 13వ అధ్యాయం 10వ వచనములో యేసుప్రభువారు 18 సంవత్సరాలు కలిగిన ఒక స్త్రీ నడుము వంగిపోయి ఉన్నది. ఆమెను పిలిచినప్పుడు అనేక మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఆయన అక్కడ ఏ కార్యము చేస్తారని. ఆమెను పిలిచి ఆమెను స్వస్థపరిచి బాగు చేశారు. అక్కడ ఉన్న వారిలో అనేక మంది అంటూ ఉన్నారు, ఇది విశ్రాంతి దినము కదా, ఇలాంటి కార్యాలన్నీ పని చేయుటకు దినములు ఉన్నవి కదా అని వారు కార్యమును అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే యేసుప్రభువారు అంటూ ఉన్నారు, ప్రియమైన దేవుని బిడ్డలారా, గ్రహించాలి. 18 సంవత్సరాలు నుండి దయ్యపు శక్తులతో సాతాను బంధకాలలో కట్టబడిన ఈమెను ఈ రోజు విడిపించుటకు నేనే మీకు సహాయము చేశాను. ఈమె కట్లను నేను తెంపివేశాను. ఈమె ఇక నుంచి శ్రేష్టమైన రీతిలో బ్రతకవచ్చును అని దేవుడు మాట్లాడుతూ వచ్చారు. గనుక మన కలిగిన శ్రమలనే కట్ల నుండి, బాధలనే కట్ల నుండి, హృదయ వేదన నుండి తప్పించేవాడు దేవుడు ఒక్కడని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకొని ఏ సమస్యలో బాధపడుతున్నారు ఆ సమస్యకు దేవునికి చెప్పగలిగితే ఆశ్చర్యకార్యము దేవుడు చేసి జవాబిస్తారు. అటువంటి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం. నీవు కట్లను తెంపేసే దేవుడు నాయన, వాటిని విప్పే దేవుడు నాయన, సమస్యలకు పరిష్కారము చూపే దేవుడు తండ్రి, మీ కొందనాలు. ఆ జీవితాల్లో ఎన్నో కట్లు చేత కట్టబడిన మమ్మల్ని విడిపించి ఈ రోజున ఈ క్షేమము, ఈ స్థితిని మీరు ఇచ్చారు. ఇంకను నీ సన్నిధిలో నమ్మకంగా మీ సేవకులుగా సాగిపోయే భాగ్యం అందరికీ మీరు దయచేయండి. ఎవరే కష్టములో, బాధలు, ఇబ్బందులు ఉన్నారు వారికి సహాయము చేయమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని, తోడుగుండమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో
ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆశీర్వాదమునకు కారకులుగా మమ్మలను మార్చమని, ఈ దినము దీవించమని, ఎవరైనా కష్టముల బాధలు ఇబ్బందులు ఉంటే వారికి సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.